మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ ఓరల్ క్యాన్సర్. అది మనకి స్పెసిఫిక్గా జింజివో బక్కల్ సల్కస్ అంటాం. మన ఈ దవడకి ఈ బుగ్గకి మధ్యలో ఉండే పార్ట్ని జింజివో బక్కల్ సల్కస్ అంటాం. అక్కడ కామన్గా మనకి ఇండియాలోనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళకి పాన్, గుట్కా, తంబాకు ఇవన్నీ తింటారు, నవిలేసి ఆ బుగ్గలో పెట్టుకొని పని చేసుకుంటారు రోజంతా. సో అక్కడ క్రానిక్గా ఇరిటేషన్ రావడం వల్ల అక్కడ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఓరల్ క్యాన్సర్ మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే టొబాకో ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్, లైక్ చూయబుల్ అండ్ స్మోకింగ్ అండ్ స్మోక్లెస్. సో స్మోకింగ్లో సిగరెట్, సిగారు, బీడీ వీటన్నిటి వల్ల కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత రిస్క్ అంటే 10 times రిస్క్ మనం పెంచుతుంది. అలాగే స్మోక్లెస్ ఫార్మ్స్ అంటే తంబాకు, పాన్, గుట్కా, ఖైని ఇవన్నీ నవలడం వల్ల మనకి 50% ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా తంబాకుయే మనకి ఓరల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే ఆల్కహాల్ అనేది ఇంకొక సెకండ్ మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే మనకి క్రానిక్, ఇప్పుడు ఏదైనా షార్ప్ టూత్ ఉందనుకోండి, అది క్రానిక్గా మన పన్నునో లేదా బుగ్గనో గుచ్చుకుంటూ ఉందంటే అది లాంగ్ డ్యూరేషన్, లైక్ ఒక 3-4 months 6 months మనం పట్టించుకోలేదు, అలా ఇరిటేషన్ వల్ల కూడా అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫిటెడ్ డెంచర్, అది కూడా క్రానిక్గా నొక్కుతూ ఉంది ఎక్కడైనా పార్ట్లో, దాన్ని కూడా వల్ల కూడా మనకి ఆ రిస్క్ అనేది పెరుగుతుంది వీటి వల్ల. అలాగే క్రానిక్ సన్ ఎక్స్పోజర్ టు లిప్స్కి సన్ ఎక్స్పోజర్, యూవీ ఎక్స్పోజర్ ఉండడం వల్ల లిప్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పూర్ న్యూట్రిషన్, పూర్ ఓరల్ హైజీన్. పూర్ న్యూట్రిషన్ అంటే సరైన వైటమిన్స్, ఎసెన్షియల్ వైటమిన్స్ లైక్ A, C, E ఈ వైటమిన్స్ లేని ఫుడ్, క్రానిక్ అదే న్యూట్రిషన్ తీసుకుంటున్నారు, సరైన న్యూట్రియంట్స్ లేవు, లేదా ఇమ్యూనో సప్రెసెంట్స్ మీద ఉన్నారు, పూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నది, వీళ్ళకి కూడా ఈ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటుంది. నోటి క్యాన్సర్ అని మనం సింపుల్గా అనేస్తున్నాం, కానీ ఓరల్ క్యాన్సర్లో చాలా పార్ట్స్ ఉంటాయి. మెయిన్గా లిప్స్, మన జింజివా, అలాగే బక్కల్ మ్యూకోసా అంటాం, మన బుగ్గ లోపల భాగాన్ని బక్కల్ మ్యూకోసా అంటాం. అలాగే హార్డ్ ప్యాలెట్, టంగ్, ఫ్లోర్ ఆఫ్ ద మౌత్, టంగ్ కింద దాన్ని ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటాం. అలాగే బ్యాక్ ఆఫ్ ద మౌత్ని ఇక్కడ ఆర్ఎంటీ అంటాం. అలాగే ఇంకా నెక్స్ట్ పార్ట్ అంతా ఓరోఫారింగ్స్ అంటాం. సో పోస్టీరియర్ టంగ్, ఓరోఫారింగ్స్లో టాన్సిల్ వస్తుంది, అలాగే పోస్టీరియర్ ఫారెంజియల్ వాల్. సో ఇదన్నిటినీ మనం సింపుల్గా ఓరల్ నోటి క్యాన్సర్ అని సింపుల్గా చెప్తున్నాం. మెయిన్గా వచ్చేది సిమ్టమ్ ఏంటంటే నాన్ హీలింగ్ అల్సర్ అంటే ఒక పుండు, చాలా కాలం నుంచి మానని ఒక పుండు. సో అదే ఒక క్యాన్సర్ కింద అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే నాకు పుండు ఉంది, అదేమి నాకు నొప్పి లేదు లేదా ఇబ్బంది ఏం లేదు, తగ్గిపోద్దని అలాగే వదిలేసాము అంటారు. సో అలా పుండుని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది పుండు పెద్దగా అవ్వచ్చు, లేదంటే అది చిన్నగానే ఉండి కామన్గా ఏం చూస్తామంటే మెడలో వాపుతో వస్తారు. సో ఏంటంటే నోటిలో క్యాన్సర్ ఉంటే అది మెడకి పాకే అవకాశం ఉంటుంది. సో అలాగే మెడలో గడ్డల్లో స్వెల్లింగ్తో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెడలో గడ్డతో వచ్చారు, సో అప్పుడు మేము చూస్తాం, నోరంతా చెక్ చేస్తాం ఎక్కడైనా నోట్లో ఏమైనా పుండు ఉందా అని. సో బ్యాక్ ఆఫ్ ద మౌత్లో పుండు ఉండొచ్చు, లేదా టంగ్ మీద పుండు ఉండొచ్చు. సో వాటిని చూసి దాన్ని బట్టి మనం ఇవాల్యుయేట్ చేస్తాం అన్నమాట. సో ఒక పేషెంట్ ఈ కంప్లైంట్స్తో వస్తే అప్పుడు నేను నోరంతా ఎగ్జామిన్ చేసి ఎక్కడ పుండు ఉంది, ఎలా ఉంది అనేది ఎగ్జామిన్ చేస్తాం. అలాగే మెడకి ఏమైనా పాకిందా అని దీన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం. సో నోటిలో ఉన్న పుండు నుంచి చిన్నగా అక్కడే మత్తిచ్చి ఒక చిన్న ముక్కను తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తాం. సో దానివల్ల మనకి క్యాన్సర్ ఉందా లేదా అనే నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత సిటీ స్కానింగ్ చేసుకుంటాం. సో సిటీ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ వరకు స్కానింగ్ చేసుకుంటాం. అలాగే చెస్ట్ ఎక్స్రే, ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఇది మరీ పెద్దగా చాలా లోకల్లీ అడ్వాన్స్డ్గా ఉంది అంటే కనుక మొత్తం బాడీ అంతా స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో పెట్ సిటీ, లేదు చిన్నగానే ఉంది, ఎర్లీగానే ఉందంటే సింపుల్ చెస్ట్ ఎక్స్రే అండ్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ తోటి మనం హోల్ బాడీని టెస్ట్ చేసుకుంటాం. సో నోటి క్యాన్సర్కి మోస్ట్ కామన్ ఆపరేషన్స్ చేయగలమా లేదా అనేది మనం ఫస్ట్ మేము క్లినికలీ చూసి నిర్ధారించుకుంటాం. సో మెయిన్గా నోటి క్యాన్సర్కి మన సర్జరీయే మెయిన్ రోల్ అనమాట. సో సర్జరీ చేసి ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని మొత్తం తీసేసి, అలాగే అది ఎక్కడికైతే పాకే అవకాశం ఉంటుంది. సో నోటి క్యాన్సర్ వస్తే మెడకి పాకే అవకాశం ఉంటుంది. సో ఆ మెడకి కూడా మనం ముందే ఇక్కడ ఉండే లింఫ్ నోడ్స్ వాటన్నిటిని కూడా తీసేస్తాం అన్నమాట. సో నోటిలో ఎక్కడ ఆ భాగాన్ని ప్లస్ మెడకి కూడా మొత్తం ఆపరేషన్ చేస్తాం. ప్లస్ ఇవన్నీ తీసిన తర్వాత వచ్చిన డిఫెక్ట్ని రీకన్స్ట్రక్ట్ చేయడం నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఆ రీకన్స్ట్రక్షన్కి కూడా డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ మన చెస్ట్ మజిల్ని కండ తీసి ఇక్కడ పెట్టడం, లేదంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మన చేతి కండ తీసి సెపరేట్గా తీసి ప్లాస్టిక్ సర్జన్ ద్వారా ఇక్కడ వేయడం, ఇంకా బోన్
బోన్ కూడా రీకన్స్ట్రక్ట్ చేయాలి అంటే మన లెగ్లో ఎక్స్ట్రా బోన్ ఉంటుంది మనకి ఫిబ్బులా అని, సో ఆ బోన్ని తీసి దాన్ని దవడ షేప్లో చేసి దాన్ని కూడా ఇక్కడ మనం పెట్టి రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో సర్జరీ ఈజ్ ద మెయిన్ రోల్, సర్జరీయే మనకి ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది అయిన తర్వాత ఏదైతే మనం తీస్తామో ట్యూమర్ని దాన్ని మళ్ళీ టెస్ట్కి పంపిస్తాం. ఆ రిపోర్ట్ ప్రకారంగా మన నెక్స్ట్ అవసరం ఉంటే కీమోథెరపీ అండ్ రేడియేషన్. సో మెయిన్గా రేడియేషన్, నెక్స్ట్ ఇస్ రేడియేషన్. సో రేడియేషన్తో పాటు వీక్లీ కీమోలు అట్లా ఇస్తారు. సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్కి మెయిన్గా సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ అలాంగ్ విత్ కీమోథెరపీ.